మెడికల్ కాలేజీల అంశంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పేర్ని నాని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను అమ్మేద్దామని అంటున్నారని, ఇది సరికాదని అన్నారు. 2029 ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు మెడికల్ కాలేజీల పరిరక్షణ ఉద్యమం నడవాలన్నారు. విద్య ప్రభుత్వానికి సంబంధం లేదు చెప్పి స్కూళ్లు మూసేసి స్కూళ్లలో టీచర్లు లేకుండా చేసి స్కూళ్ళన్నీ కారిపోయే పరిస్థితిలో చెట్టు కింద పాఠశాలలు ఉంటే ఇవాళ వచ్చి ఆయన అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో 500 చిల్లర మార్కు వచ్చిన వాళ్ళు 1 అని నారాయణ చైతన్య వేసినట్టు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. 5 ఏళ్ల క్రితం నువ్వేం చెప్పావు? నువ్వు వచ్చి అన్నాళ్ళైంది, 24 మాసాలు కాలేదు. మరి ఈ పిల్లలకి 1 2 నారాయణ లాగా గవర్నమెంట్ అని చెప్పి ఎట్లా చేస్తున్నావు అడ్వర్టైజ్మెంట్? నీ కృషి ఏముంది? నీ బాధ్యత ఏముంది? నీ కష్టం ఏముంది? ఇట్లాగే వాడు మెడికల్ కాలేజీలు వచ్చినాయి అమ్మేద్దామంటాడు. దేనికి అమ్మేస్తే నష్టం ఏంటి అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. నష్టం కాక ఏంటి లాభం? ప్రైవేట్ కాలేజ్ అంటే డాక్టర్లను అందించే కాలేజ్ ఒకటే కాదు, మెడికల్ కాలేజీ. హాస్పిటల్ ఉంటుంది. 4 లక్షల చెప్పారు. 300 పడకల ఆసుపత్రి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తే నువ్వు ప్రైవేట్ వాడికి ఇస్తే ఏమవుతుంది? మొత్తం ఫీజే. చిత్తూరు మెడికల్ కాలేజ్